పాటు యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి ఉన్నారు. మనం మాట్లాడుతూ నమస్తే, ఎలా ఉన్నారు? ఎట్లా జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ? అంటే ఇప్పుడు రాజకీయ పరంగా కొన్ని అందరూ అంటున్న మాట ఏంటంటే ఈ 6 గ్యారెంటీలు సాధ్యం 6 గ్యారెంటీలు తీసుకొని వచ్చారు, ప్రజల మధ్య పెట్టడానికి చెప్తారు. ఏం చేస్తారు? 100% 6 గ్యారెంటీలు సాధ్యమే. ఈరోజు వాళ్ళు ఎంత అప్పులతుడుగా చేసినా, ఎన్ని అప్పులు చేసినా వాటిని ఏ విధంగా తీసుకుపోవాలన్న అడ్మినిస్ట్రేషన్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఆ సమర్థవంతత ఉంది. ఆ సమర్థవంతమైన పరిపాలన చేసే శక్తి సామర్థ్యాలు మా ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి. ఆల్రెడీ మొట్టమొదట ఈరోజు గవర్నమెంట్ వచ్చిన వెంటనే 2 పథకాలను మేము అమలు చేయడం జరిగింది. రాబోయే 6 గ్యారెంటీలకు సంబంధించిన ప్రతిదీ ఏదైతే మేము మాట ఇచ్చినామో అవన్నింటినీ కంప్లీట్ చేసిన తర్వాతనే ఎంపీ ఎలక్షన్లకు పోవడం. రైట్, అబద్ధపు హామీలు చెప్పారు కాబట్టి రాజస్థాన్ లాంటి బలమైన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయారని చెప్తున్నారు. మరి టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అన్నీ చేసినాం, అన్ని మాకంటే ఎవరు ఏం చేయలేదు అనుకున్నాడు. మరి టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు 30-40 సీట్లు కూడా దాటలే? ఆ విధంగా ఉండదు. అక్కడ జరిగినటువంటి పరిణామాలు వేరు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు వేరు. రాజస్థాన్లో చెప్పిన ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. రాజస్థాన్లో జరిగినటువంటి సమీకరణలు డిఫరెంట్ సమీకరణలు. అక్కడ ఉండేటువంటి లోకల్ సమస్యలు వేరు. ఇక్కడ ఎట్లయితే నిరుద్యోగుల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, వృద్ధుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందో, ఇక్కడ ఉండేటువంటి ప్రజా సమస్యల మీద ఇక్కడ ఈక్వేషన్ జరిగింది. రాజస్థాన్లో అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం అక్కడ ఒకసారి ఒకటి ప్రజలు కోరుకుంటున్నారు. రానున్న 6 నెలల సంవత్సరంలోనే ప్రభుత్వం కూలిపోతుందని రాజాసింగ్ సంచలనమైన కామెంట్ చేశారు. వీళ్ళతో పాటు పల్లా రాజేశ్వర రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా చెప్పారు. కడియం ఎలా చూస్తారు? పల్లా రాజేశ్వర రెడ్డి కానీ రాజాసింగ్ వాళ్ళ తాత తరం కూడా కాదు. అది కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టిండ్రు. 64 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు. 60 సీట్లు వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. 64 సీట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. కాంగ్రెస్ గుర్తుతో, సోనియా గాంధీ గారి అండతో, రాహుల్ గాంధీ గారి అండతో, రేవంత్ రెడ్డి గారి మొహంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన 64 మందిలో ఎవరు బయటికి పోయే పరిస్థితి లేదు. ఎవరు పోరు. ఒకవేళ ఎవరైనా పోతే రాళ్లతో కొడతారు ప్రజలు వాళ్ళని. యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడిదక్కడ ఉరికిచ్చి రిజైన్ చేసే వరకు ఎంటాడతారు. కాబట్టి గవర్నమెంట్ 5 సంవత్సరాలు పూర్తిగా ఉంటుంది. మేము చేసే అభివృద్ధి తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు. బీజేపీ ఖచ్చితంగా రానున్న ఎంపీ ఎన్నికల్లో ఖచ్చితంగా వీళ్ళందరూ ఒక మంచి ప్రభావం బీజేపీ ఖచ్చితంగా స్వీప్ చేయబోతుందని చెప్తున్నారు. బీజేపీ స్వీప్ చేయడానికి ఏముందని? స్వీప్ చేయడానికి ఇక్కడ మీ కళ్ళ ముందనే కనపడ్డది. స్వీప్ మేము చేసినామో వాళ్ళు చేసినారు. వాళ్ళు స్వీప్ చేస్తా అంటే ఇక రోడ్ల మీద ఉండేటువంటి స్వీప్ చేసుకోవాల్సిందే తప్ప, ఎలక్షన్స్ స్వీప్ చేసేది ఒక కాంగ్రెస్ పార్టీకి తప్ప ఎవరి తరం కాదు. ప్రజలు రాహుల్ గాంధీని నమ్మిండ్రు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని నమ్మిండ్రు. కాబట్టి మీ అందరు కళ్ళ ముందర కనపడుతుంది. ఏ రోజన్నా ఈ స్థాయిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత సమీక్షలు ఎక్కడ జరగలే. ముఖ్యమంత్రి కేసీఆర్ అయినప్పుడు కూడా ఈ విధమైన విస్తృతమైన సమీక్షలు కానీ ఈ విధంగా జరగలే. 4 రోజులు అధికారంలోకి వచ్చి 24 గంటలు ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్క మంత్రి రోడ్డునెక్కి పనిచేస్తున్నాడు. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నారు. ఈరోజు ఏ శాఖను రివ్యూ తీసుకున్నా 60,000 కోట్లు 50,000 కోట్లు అప్పులే కనపడుతున్నాయి. వాటన్నింటిని ఏ విధంగా అధిగమించాలి, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి, తెలంగాణను ఏ విధంగా కాపాడుకోవాలి, ఇదే మా నిర్ణయం. రైట్, ఇప్పుడు జనవరిలో కూడా లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి. దీని తర్వాత లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతుంది. వీటికి మీ ఎజెండా ఏంటి? ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీ అందరికీ తెలుసు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయడంగా ముంగబోతుంది. ఎంపీ ఎలక్షన్స్ వచ్చే వరకు మేము ఏదైతే హామీ ఇచ్చినామో మా పథకాలన్నింటినీ గ్రామ స్థాయికి తీసుకుపోతాం. ప్రతి ఒక్క కార్యకర్తకు ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాటను 6 పథకాలను మొట్టమొదట మేము ఇంప్లిమెంట్ చేయడానికి నిర్ణయం తీసుకుంటాం. ఆ ఇంప్లిమెంట్ అయిన తర్వాతనే ఎంపీ ఎలక్షన్స్కి పోతుంది. సో ఖచ్చితంగా ఇది లోకల్ బాడీ ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉంటుందని చెప్తున్నారు. ఏవైతే 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఈ 6 గ్యారెంటీలు అమలు పరిచే ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్స్కి వెళ్తామని చెప్పేసి శివసేన రెడ్డి చెప్తున్నారు. 50% డానియల్తో వసంత్, KTV తెలుగు, గాంధీభవన్.